Welcome viewers, welcome to Ask Talks. This is Jagan Mohan again, corporate trainer cum psychologist. మీ అందరికీ స్వాగతం. ఈరోజు వెరీ స్పెషల్ టాపిక్ లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాము. దీంట్లో వెరీ పర్టికులర్గా 4H ఫార్ములా గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ 4H? బేసికల్గా 4H స్టాండ్స్ ఫ్రమ్ యువర్ హెడ్, యువర్ హార్ట్, యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ కంప్లీట్ హెల్త్. ఇవి లైఫ్ స్కిల్స్లో ఏ విధంగా దోహదపడతాయి, లైఫ్ స్కిల్స్లో ఇవి ఎలా కోఆర్డినేట్ చేస్తాయి, లైఫ్ స్కిల్స్ వాట్ ఈజ్ ఆల్ లైఫ్ స్కిల్ అంటే లైఫ్ స్కిల్స్ సింపుల్గా ఒక చిన్న క్యాప్సూల్ రూపంలో ఇదొక ఫార్ములా క్రియేట్ చేయబడింది, రైట్? దేర్ ఇస్ అ ప్లెడ్జ్ బిహైండ్ ఇట్. సో హౌఎవర్ మనం దీని గురించి కొద్దిగా ఎలాబొరేటివ్గా కొన్ని డిస్కషన్ చేద్దాము, రైట్? వెరీ బేసిక్ పాయింట్, ద ఫస్ట్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు విల్ డిస్కస్ అబౌట్ ఈస్ ద హెడ్ పాయింట్. నౌ హెడ్ సింబలైజెస్, హెడ్ గురించి మాట్లాడినప్పుడు, రైట్, హెడ్ గురించి మాట్లాడినప్పుడు మనము ఏ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం? మెయిన్గా థింకింగ్. వాట్ కైండ్ ఆఫ్ ఎ థింకింగ్ డూ యూ డెవలప్? Head point of it. Life skills lo, which is a very important role, which is a very important part, no doubt about it. Anni body lo anni parts lagane idi kuda, which is the face value antam kada, adi the main, the top primary part of the body. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా యువర్ వే ఆఫ్ థింకింగ్ గురించి మనం మాట్లాడుతుంటాం. వే ఆఫ్ థింకింగ్ ఎలా చేస్తే మన థింకింగ్ ఎలాంటి ప్యాటర్న్స్లో ఉంటాయి, మనం ఏ విధంగా ఎంత కన్సిస్టెంట్గా థింకింగ్ ఉంటుంది, ఇన్స్టేబుల్గా థింకింగ్ ఉంటుంది, ఎంత డైవర్జెంట్గా థింకింగ్ ఉంటుంది, కన్వర్జెంట్గా థింకింగ్ ఉంటుంది, రైట్? సమూహంగా ఉంటుందా లేక విడివిడిగా ఉంటుందా ఆలోచన, రైట్? స్టాండ్ అలోన్ థింకింగ్ ఎలా ఉంటుంది, క్రియేటివ్గా మోస్ట్ క్రియేటివ్ ఏజెంట్గా థింకింగ్ చేస్తుందా? సో ఇలాంటివన్నీ లాడ్ ఆఫ్ రీజనింగ్, థింకింగ్, రిలేటింగ్ పాయింట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ స్కిల్స్లో థింకింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు థింకింగ్ యొక్క రిజల్ట్ మనం అన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ పార్ట్ ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో ఇక్కడ బాడీ పార్ట్ హెడ్ గురించి మాట్లాడినప్పుడు దాని యొక్క లక్షణాలు యాజ్ ఐ ఆల్రెడీ షేర్డ్ విత్ యూ, థింకింగ్, మెయిన్లీ ద థింకింగ్ పార్ట్. బ్రెయిన్ డస్ ద హెడ్ డస్ మోస్ట్ ఆఫ్ ద థింకింగ్ పార్ట్. దీంట్లో రీజనింగ్ పార్ట్, రైట్? ఇవన్నీ రకరకాల సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాము, డెసిషన్ మేకింగ్ కమ్స్ హియర్, రైట్? లాజికల్ రీజనింగ్ కమ్స్ హియర్, క్రియేటివ్ థింకింగ్ కమ్స్ హియర్, వర్టికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, ప్రతి ఒక్క పార్ట్ మన హెడ్కి సంబంధించింది ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్. ఒకవేళ మనము తీసుకునే డెసిషన్స్లో ఏమాత్రం ఇన్స్టేబుల్గా, ఏమాత్రం ఇన్ఫ్లెక్సిబుల్గా, ఏమాత్రం అన్ఫ్రెండ్లీగా, రైట్, ఏ విధంగా ఏ స్నేహపూర్వకంగా కాకుండా, రైట్, విరుద్ధంగా మనము ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నామంటే దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది ఇక్కడ, రైట్? మన థింకింగ్ ఒకవేళ స్ట్రాంగ్గా ఉంది అంటే మెదడుకు మేత. మరి ఏం చేయాలి, మరి దీనికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటి అంటే థింకింగ్. ఎవ్రీ డే ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారని, వాడు బాగా ఆలోచిస్తున్నాడు, వాడు బాగా ఎక్కువగా దీని గురించి వర్రీ అవుతూ ఉంటాడు, ఎగ్జామ్స్ గురించి వర్రీ అవుతుంటాడు, లేదా వాళ్ళ ఫాదర్ గురించి, మదర్ గురించి, అంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, ఉండాలి. బట్ హౌ లాంగ్ యూ గోన్ టు క్యారీ ద హ్యాంగ్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ థింకింగ్ ఒక షార్ట్ టర్మ్ ఇంటర్వెల్గా ఆలోచిస్తాడా, ఆ థింకింగ్ ఆ పరిమితి వరకు ఆ ఛానల్ చూసి ఎపిసోడ్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూశాడు, దాని తర్వాత స్విచ్ ఓవర్ అవుతున్నాడా, లేక తనే దాని మీదే కూర్చొని చాలాసేపు ఆలోచిస్తూ, రైట్, అగ్రవేట్ చేస్తూ డ్యామేజింగ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడా? సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ థింకింగ్ ప్యాటర్న్స్లో డిఫరెంట్గా మనకు థింకింగ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ థింకింగ్, లాంగ్ టర్మ్ థింకింగ్స్. బట్ ఎట్ ద సేమ్ టైం మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఆ హెల్దీ ఆ పాయింట్ ఆఫ్ ఇట్, రైట్? ఓవరాల్గా మనం హెల్త్ గురించి మాట్లాడినప్పుడు మన థింకింగ్ హ్యాస్ టు వేరీ, నో డౌట్ అబౌట్ ఇట్. మనం ఆలోచించకపోయినా ఈరోజు ఛానల్స్ ఎన్నైతే ఉన్నాయో మన మైండ్లో కూడా అన్ని ఫ్రేమ్స్, అన్ని ఛానల్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ద మైండ్, యాజ్ ద సే, అట్రాక్ట్స్ టు, రైట్, ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైం ఒక 1 minute 60 secondsలో దగ్గరగా 12 to 15, 16 ఆబ్జెక్ట్స్ ఫ్రేమ్స్ ఒకటి రోల్ అవుతూ ఉంటాయని చెప్తారు సైంటిఫిక్గా. సో మనము ఇట్ ఈస్ వెరీ వెరీ అలాంటి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ మనం ఒక థింకింగ్, ఒక స్టాటిక్ థింకింగ్ ఒకే దగ్గర ఉండి మన ఆలోచనలు డెవలప్ చేయాల్సినది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే డైనమిక్ థింకింగ్ అంటే ఈ విధం ఆలోచిస్తూ, రైట్, ఇంకో దాని గురించి కూడా ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు ప్యాషన్స్ ఉన్నాయి, కొన్ని హాబీస్ ఉన్నాయి. నేను చదువుకుంటుంటాను, తర్వాత ఈవినింగ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, చదువుతుంటాను, మళ్ళీ ఆటలు ఆడుకుంటున్నాను, చదువుతున్నాను, ఇంకా వేరే ఏదో చేస్తున్నాను. సో ఇలా మల్టిపుల్ జాబ్స్ కూడా దాని మీద కూడా మీ థింకింగ్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, దానికి కావాల్సిన టైం కేటాయించాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఆల్ యువర్ బ్రెయిన్ విచ్ విల్ డిసైడ్ ద రోస్టర్. మీ రొటీన్, మీ స్కెడ్యూల్, మీ టైం మేనేజ్మెంట్ అంతా మీ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తుంటారు అండ్ ఆ టైం ప్రకారము సీక్వెన్షియల్ ఆర్డర్లో, రైట్, ఏ టైంలో ఏది చేయాలి, రైట్, అలారం ఎప్పుడు పెట్టుకోవాలి, అలారం కంటే ముందుగా లేస్తున్నారా, అలారం ఉంటేనే లేస్తున్నారా అనేది కూడా మీ హెల్త్ ఆఫ్ ద బ్రెయిన్, హెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, థింకింగ్ పవర్ ఎంత బలంగా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, దిస్ ఇస్ ద వే హౌ ఇట్ గోస్. సో నౌ కమింగ్ డౌన్ టు ది హార్ట్ పార్ట్, రైట్? నౌ heart is more to do with relating with the people, all feelings, right?
దీస్ ఆర్ ద లక్షణాలు జనరల్గా మనకు తెలిసినవే. నా మనసు పెడుతున్నాను, నా మనసు పెట్టి చదివాను, నా మనసుతో ఆలోచించాను, మనసు అని మనం హృదయము అని చెప్పేసి రకరకాలుగా దీన్ని వర్ణిస్తూ ఉంటాము. సో దీంట్లో బేసికల్గా ది అండర్స్టాండింగ్ ఏంటంటే రైట్, ఈ హార్ట్ కోషంట్ ఏదైతే ఉందో రైట్, బేసిక్గా దీన్ని ఎప్పుడు ఆరోగ్యంగా, హెల్దీగా, సుఖంగా ఉంచాలి, ఉల్లాసంగా, ఉత్సాహంగా అన్నట్టు ఉంచాల్సిన అవసరం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విచ్ ఈజ్ అ కీ ఎలిమెంట్ ఇన్ ది ఎంటైర్ బాడీ రైట్. ఈ ప్రతి ఒక్కటి మనము మెదడుతో ఎలాగూ పని చేస్తూనే ఉంటాము, ఎట్ ద సేమ్ టైమ్ యువర్ హార్ట్ ఆల్సో ఫాలోస్. సమ్ టైమ్స్ మెదడు బ్రెయిన్ ఒక లీడర్గా ముందుకు వెళ్తుంటే హార్ట్ ఒక ఫాలోవర్గా ముందుకు వెళ్తుంది. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. కొన్ని విషయాల్లో మనం డెసిషన్ హార్ట్తో తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత బ్రెయిన్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాపర్ ఇంటర్నల్గా కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ హార్ట్ గురించి మాట్లాడినప్పుడు యూ కాంట్ బి అ లూజ్ హార్ట్ ఇన్ ద సెన్స్ ప్రతి దానికి బ్రేకప్, ప్రతి దానికి బ్రేక్ డౌన్ రాదర్ రైట్. ప్రతి చిన్న విషయాలకి మనము గివింగ్ అప్ యాటిట్యూడ్ ఒకటి డెవలప్ చేసుకోవడము, ఓడిపోతున్నాము రైట్, ఇది నా వల్ల కాదు రైట్, నీరు గారిపోవడం అంటారు రైట్, నేను ఇక చేయలేను, ముందుకు వెళ్ళలేను అని దిగజారిపోవడం అని కానీ, డిగ్రేడ్ కావడం అని, హ్యూమిలియేట్, ఎక్స్ప్లాయిటేషన్ అని కానీ, ఇవన్నీ చాలా కంట్రోల్గా ప్రోటోకాల్స్ అన్నీ పెట్టుకొని ఉండాలి. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది, ఇది ఒక బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ లాంటిది. ఒకవేళ మైండ్ వచ్చేసి మీ హార్డ్వేర్ అయితే హార్ట్ వచ్చేది మీ సాఫ్ట్వేర్ లాంటిది. సో దాన్ని చాలా సాఫ్ట్ హార్టెడ్ అంటారు, అందుకని చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి. Let the head be headstrong, but heart has to be soft enough any point of time. సో ఈ ప్రక్రియలో ఇది జరుగుతున్నప్పుడు, ఈ ప్రక్రియలో రైట్ మనకు ఎదురవుతున్న సిచ్యువేషన్స్, డెసిషన్ మేకింగ్ రైట్, ఇమోషనల్ బ్యాలెన్సెస్, మూడ్ స్వింగ్స్ రైట్ ఏవైతే జరుగుతూ ఉంటాయో రైట్, ఇన్ఫ్లెక్సిబిలిటీ అని ఉంటుంటాము రైట్, దేని మీద నిలకడగా ఉండలేకపోవడము, ఇలాంటివన్నీ హార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. మనం ఎవరో కాపీ చేస్తుంటాం, మోడలింగ్ చేస్తుంటాం, ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. ఒక సినిమా చూసినప్పుడు ఏవైతే భావోద్వేగాలు మన మైండ్ నుంచి హార్ట్కి ట్రాన్స్లేట్ అవుతున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన హార్ట్ ఎంత స్ట్రాంగ్. మనం ఒక సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత మనం ఎంత గట్టిగా, ఏ ఆలోచన లేకుండా సినిమా హాల్ వరకే వదిలేసి వచ్చామా లేక ఇంటి వరకు తీసుకొచ్చామా అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం హార్ట్ఫుల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నామనేది. సో దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. నౌ మూవింగ్ ఆన్ ఫ్రమ్ హార్ట్ టు హ్యాండ్స్, ఇవన్నీ ఒకటి ఇంటర్నల్గా కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్. ఎట్ ద సేమ్ టైమ్ హెడ్, హార్ట్ అండ్ ద హ్యాండ్స్. నౌ మూవింగ్ ఆన్ టు ద హ్యాండ్స్. నౌ హ్యాండ్స్ డస్ వాట్? హ్యాండ్స్ మేక్స్ యువర్ ఫంక్షన్, హ్యాండ్స్ మేక్స్ యూ వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎబిలిటీస్ రైట్. ఒక్కొక్క దానికి ఒక ఎబిలిటీ ఇచ్చాము. ఒక హెడ్కి ఒక థింకింగ్ ఎబిలిటీ ఇచ్చాము రైట్, ఎట్ ద సేమ్ టైం మన హార్ట్కి ఒక ఇమోషనల్ ఎబిలిటీ ఇచ్చాము, అలాగే హ్యాండ్స్కి వర్కింగ్ ఎబిలిటీ ఇచ్చాము. వర్క్ పరంగా వర్క్ స్మార్ట్, హౌ వర్క్ స్మార్ట్ హై యూ రైట్. ఏదైనా పని ఇచ్చినప్పుడు ఎంత చురుగ్గా రైట్, ఉన్న చేతులతో ఎన్ని రకాల పనులు చేయగలుగుతావు, అంబిడెక్స్ట్రాస్ అంటారు, అంటే 2 చేతులతో రాయడం. అలానే మల్టీ టాలెంటెడ్, అదే చేతులతో కీబోర్డ్ వాయిస్తారు, అదే చేతులతో నాన్చాగు వాడుతుంటారు, అదే చేతులతో పెయింటింగ్ చేస్తుంటారు, అదే చేతులతో రకరకాలుగా డ్రాయింగ్ చేస్తుంటారు, పోయట్రీ రాస్తుంటారు, ప్రోజ్ ఉంటుంది, కంప్యూటర్ సిస్టమ్ మీద వాడుతుంటారు రైట్, పియానో వాయిస్తుంటారు అదే చేతులతో. సో హౌ మచ్ డూ యూ మేక్ యువర్ హ్యాండ్స్ వర్క్, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని ఎక్కువ ఓవర్ యూజ్ కూడా చేసుకోవద్దు రైట్. కార్పోరల్ టనల్ సిండ్రమ్స్ అంటారు. ఎక్కువగా ఏది బాడీలో యూజ్ అయినా రైట్ మనకు ఆల్వేస్ దాన్ని ఒక ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. అది మెదడు కావచ్చు, హార్ట్ కావచ్చు రైట్, వెదర్ ఇట్ ఈస్ హ్యాండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓవరాల్గా హెల్త్ని ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలంటే ప్రతి ఒక్కది దానికి ఒక స్కెడ్యూలింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరి దానికి ఒక పర్టికులర్గా ఈ టైం అనేది ఒక ఛానలైజింగ్ అనేది ఉండాలి, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక మంచి ప్లేయర్గా మనం ఎదగాలి. స్పెషల్లీ స్పోర్ట్స్ మెన్కి ఈ 3H ఫార్ములా, స్పెషల్లీ స్పోర్ట్స్ పర్ఫార్మర్స్కి రాదర్, ఎనీబడి హూ ఇస్ ఫస్ట్ ర్యాంక్ రావాలి రైట్, ఫస్ట్ లెవెల్లో ఉండాలి, నేను డిస్టింక్షన్ రావాలి అనే వాళ్ళకి ఈ 3H ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ పాయింట్స్ which overall impacts on the health point of it. Thank you for watching. See you again.